95లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేడు 30 సంవత్సరాలు, అంటే దాదాపు 3 దశాబ్దాల పరిచయం సింగపూర్తో. చాలా మంది మీ అందరు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన పెట్టుబడులన్నీ కూడా, ఆయన అవినీతి సామ్రాజ్యం అంతా కూడా, ఆయన పెట్టుబడులన్నీ కూడా సింగపూర్లోనే పెడతాడు అనేటువంటిది ప్రతి రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి తెలుసు. సింగపూర్లో 5 స్టార్ హోటల్స్ ఉన్నాయన్నారు, సింగపూర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి అంటుంటారు. మీ అందరూ గుర్తుందో లేదో, కోల కృష్ణమోహన్ అని చెప్పి 99లో ఆ యూరో లాటరీ కేసులోని దొరికినటువంటి వ్యక్తి, ఆయన డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు ఆ రోజు ఎంపీ సీట్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, దానికి ఒక 5 కోట్ల రూపాయలు నన్ను ట్రాన్స్ఫర్ చేయమంటే సింగపూర్లో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి నేరుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి మీకు అక్కడ మీ అవినీతి డబ్బంతా కూడా తీసుకెళ్లి పెట్టుబడి పెట్టిందంతా కూడా సింగపూర్లో అనేటువంటిది రాజకీయంగా తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చెప్తారు. మీరు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి సింగపూరు, సింగపూరు అమరావతి, అమరావతిని సింగపూర్ చేసేస్తాను, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తాను అని చెప్పి లేనిపోయినటువంటి కబుర్లు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఫ్లైట్లు వేసుకొని సింగపూర్ తీసుకెళ్ళడం, అక్కడ బిల్డింగ్లు చూపించి మళ్ళీ దానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అక్కడి నుంచి ఒక మంత్రి గారిని తీసుకుని వచ్చి ఇక్కడ దగ్గర 10-15 సార్లు మీటింగ్లు పెట్టడం. అప్పుడు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 2-3 పర్యాయాలు మీరు సింగపూర్ వెళ్ళడం. తీరా 2019లో మీ పదవి పోయిన తర్వాత 2023లో 22-23లో అనుకుంటా, మీరు ఎవరైతే ఆహో ఓహో అని చెప్పి కీర్తించినటువంటి ఆ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు, ఆయన్ని సింగపూర్లో ఉన్నటువంటి ఆ కరప్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో